జ్యోత్స్న ప్లాన్ను కార్తీక్ కనిపెట్టడంతో ఉత్కంఠత నెలకొనింది. దీపను చంపేందుకు జ్యోత్స్న కుట్ర పన్నుతుండగా కార్తీక్ ఆమెను హెచ్చరించడం, దాసు నిజాలు చెప్పటం ఈ ఎపిసోడ్లో హైలైట్ అని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. శౌర్యను కింద పడేసిన జ్యోత్స్న సారీ చెప్పేది లేదని తేల్చేస్తుంది. పారిజాతం వదిలిపెట్టకపోవటంతో మొత్తం కుటుంబం నిలదీస్తుంది. దాంతో శౌర్యకు సారీ చెబుతుంది జ్యోత్స్న. మా పిండికి ఏమైంది, ఇలా మారిపోయింది అని కాంచనను అడుగుతాడు శ్రీధర్. రాత్రి కూడా మా ఇంటికి వచ్చి హడావుడి చేసింది. దీపని అస్సలు వదిలిపెట్టలేదని చెబుతుంది కాంచన. మీ అమ్మకి మీ అమ్మాయికి గొడవ పెడతానని దాస్తో అంటాడు కార్తీక్. జ్యూస్ తీసుకొని వచ్చిన పారిజాతాన్ని చూసి, ఎంతైనా జ్యోత్స్న అంటే పారుకి చాలా ఇష్టం, అందుకే ఇప్పుడే తిట్టి అప్పుడే జ్యూస్ తీసుకొచ్చిందని అంటాడు కార్తీక్. కానీ జ్యూస్ని దీపకు ఇవ్వటంతో జ్యోత్స్నతో సహా అందరూ షాక్ అవుతారు. మనవరాలికి తీసుకురాలేదా అని శివన్నారాయణ అడగ్గా, మనవరాలికే తీసుకొచ్చా అంటుంది పారు. కొడుకు కూతురు మనవరాలైనప్పుడు మనవడి భార్య కూడా మనవరాలే అవుతుందని అంటుంది పారు. దీప జ్యూస్ వద్దని చెబుతున్నా వినిపించుకోకుండా పారు ఇస్తుంది. దీనికి అసలే మొహమాటం ఎక్కువ, అన్నీ నానమ్మ పోలికలు అని అనడంతో అందరూ షాక్ అవుతారు. మా అమ్మ ఇరుక్కుపోయిందని దాస్ అనగా ఎలా కవర్ చేస్తుందో చూద్దామని అంటాడు కార్తీక్. పిన్నికి ఏమైంది, ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావని అడుగుతాడు దశరథ. దీపకి నీ పోలికలు ఎందుకు వస్తాయని శ్రీధర్ అడుగుతాడు. నేను చాలా ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఏం చేసేదాన్నో దీప ఇప్పుడు అదే చేస్తుందని, అందుకే నా పోలికలతో చెప్పానని అంటుంది పారిజాతం. ఆ దెబ్బకు కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. మరి ఇన్ని రోజులు ఈ బుద్ధి ఏమైందని శివన్నారాయణ అడుగుతాడు. దానికి ఏదేదో చెప్పి కవర్ చేస్తుంది పారు. జియోగ్రానీకి మా అమ్మ అంటే ఎందుకు అంత ప్రేమని అడుగుతుంది శౌర్య. అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది జ్యోత్స్న. ఇక్కడ నువ్వు జ్యూస్ తాగొద్దు, దిష్టి తగులుతుంది, పైకెళ్ళి తాగమని చెబుతుంది పారు. పైకి వెళ్ళి జ్యూస్ తాగుతున్న దీప దగ్గరికి వచ్చిన జ్యోత్స్న, మీరంతా కలిసి మా గ్రానీకి కూరలు పీకేశారు, అందుకే ఎప్పుడూ లేనిది నీ మీద ప్రేమ కురిపిస్తోంది, వింతగా ప్రవర్తిస్తోందని అంటుంది. మనుషులు మారతారు, ఆ మార్పు అందరిలో వస్తే మంచిదని అంటుంది దీప. నువ్వు సమర్థురాలివి, ఎవరినైనా ప్రేమిస్తావు, ఎవరినైనా కాపాడగలవు అని అంటుంది జ్యోత్స్న. నువ్వు మీ అమ్మా నాన్నలను కాపాడావు కదా అని దీప చెబుతుంది. మీ అమ్మా నాన్నలు బతికే ఉన్నారని జ్యోత్స్న చెప్పగా, ఈ విషయం నాకు కూడా తెలుసు అంటుంది. అయితే ఎక్కడున్నారని జ్యోత్స్న అడగ్గా, వాళ్ళెవరో తెలుసుకోవాలని ఎదురు చూస్తుంది. మా అమ్మా నాన్నలు ఎవరో తెలుసుకున్నాక ఫస్ట్ నీకే చెబుతానని అంటుంది దీప. అయితే అప్పటి వరకు నువ్వు ఉండవని అంటుంది జ్యోత్స్న. మీ అమ్మా నాన్నలు తెలిసేటప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండవు, మా ఇంట్లో పని మనిషిగా ఉండవు కదా అంటుంది జ్యోత్స్న. నిన్న నేను ఒకటి చూసా, అందుకే ప్రేమను కురిపిస్తున్నానని చెబుతుంది. ఈరోజు అందరినీ తనివి తీరా చూసుకో, మా అమ్మా నాన్నల్ని మీ అమ్మా నాన్నలుగా అనుకో అంటుంది. ముందు కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. నేను ఇక్కడే ఉంటే ఏదో ప్రమాదం తలపెట్టేలా ఉందని దీప భయపడుతుంది. నా బిడ్డను నేను కాపాడుకోగలనని చెప్పి వెళ్ళిపోతుంది. నీ బిడ్డ సంగతి తర్వాత, ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఈరోజు నీ చావుకు ముహూర్తం పెట్టా, నీ ఫోటోకు దండ వేసి కుబేర ఫోటో పక్కన పెడతానని అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు శౌర్యకు బోల్డన్ని చాక్లెట్స్ ఇచ్చి ముద్దులు పెడుతుంది పారిజాతం. మనిద్దరం దొంగ పోలీస్ ఆడుకుందామని శౌర్య చెప్పగా జ్యో తిడుతుంది. ఆ రూమ్లో నేను దాక్కోనని అంటుంది. నేనుండగా జ్యో నిన్ను ఏం చేయలేదని చెప్పి జ్యోత్స్న గదిలోకి తీసుకెళ్తుంది పారు. బెడ్ చాలా బాగుందని శౌర్య ఆడుకుంటూ ఉండగా బెడ్ కింద జ్యోత్స్న దాచిన రిపోర్ట్స్ కనిపించడంతో, అదంతా ఇంగ్లీష్లో ఉండటంతో అది చదవమని శౌర్యకి ఇస్తుంది. శౌర్య నాకు అర్థం కావటం లేదని చెప్పి వెళ్ళిపోవటంతో అదేంటో తెలుసుకుందామని పారు బయటకు వెళ్తుండగా శివన్నారాయణ ఎదురై ఆ పేపర్లు ఏంటో చూద్దామని అడుగుతాడు. ఇవి చిత్తు పేపర్లు, నేను వీటిని డస్ట్బిన్లో వేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ పేపర్లో ఏముందో తెలుసుకోవటం ఎలా అని అనుకుంటూ ఉండగా కార్తీక్ కనిపించడంతో అది చదివి చెప్పమని అడుగుతుంది. రిపోర్ట్స్లో సుమిత్ర కూతురు దీప అని ఉండటంతో కార్తీక్ షాక్ అవుతాడు. దీప ఎవరో జ్యోత్స్న నిజం తెలుసుకుందని కార్తీక్కి అర్థమైపోతుంది. జ్యోత్స్నకి ఈ విషయం చెప్పొద్దని అంటుండగా జ్యోత్స్న రావటంతో కార్తీక్ పారులు షాక్ అవుతారు. నేను నీతో మాట్లాడాలని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో పారు తన గదిలోకి వెళ్ళటంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. లోపలికి వెళ్ళి చూడగా రిపోర్ట్స్ ఎవరో తీసినట్లుగా అనిపిస్తుంది.
బావకి నిజం తెలిసిపోయింది. నేను అనుకున్నది చేయాలని అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, శౌర్య కారణంగా బెడ్ కింద దాచిన మెడికల్ రిపోర్ట్స్ పారిజాతం చేతికి దొరకటం, అది చదవలేక ఆమె కార్తీకు ఇవ్వటం ఈ ఎపిసోడ్లో అతిపెద్ద ట్విస్ట్. ఆ రిపోర్ట్స్ చదివిన కార్తీక్ సుమిత్ర కూతురు దీప అనే నిజాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోతాడు. జ్యోత్స్నకి ఈ నిజం ముందే తెలుసని గ్రహించిన కార్తీక్ అలర్ట్ అవుతాడు. మరోవైపు తన గదిలో పేపర్లు కనిపించకపోవటంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. కార్తీక్కు నిజం తెలిసిపోయిందని అర్థమవటంతో దీపను అంతం చేయాలనే ఆమె ప్లాన్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మరి దీప పుట్టుక రహస్యం కార్తీక్కు తెలిసిపోయింది కాబట్టి జ్యోత్స్న వేసిన ప్లాన్ నుండి దీపను అతను కాపాడగలడా, లేక నిజం బయటపడకుండా జ్యోత్స్న మరో ఘాతుకానికి పాల్పడుతుందా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.